జపాన్ను భారీ భూకంపం వణికించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.4గా నమోదైంది. భారీ భూకంపంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంప ప్రభావంతో బుల్లెట్ రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, జపాన్ లో భారీ భూకంపం వచ్చినట్టు కనిపిస్తుంది. 7.4గా నమోదైనట్టు కనిపిస్తుంది. ఏంటి అప్డేట్స్? శకరి, జపాన్ లో వచ్చినటువంటి ఈ భారీ భూకంపం ఉత్తర జపాన్ తీర ప్రాంతాన్ని వణికించిందనే చెప్పొచ్చు. రిక్టర్ స్కేల్ పైన 7.4గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:53 గంటలకు, అంటే ఏఎస్టీ మధ్యాహ్నం సుమారు, అంటే మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం చూస్తే 1:23 గంటలకు ఈ భూకంపం సంభవించింది. అక్కడ 4:53 అయింది. అయితే ఉత్తర జపాన్ లోని పాండ్రికు ఈ తీరానికి సమీపంలో సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ యొక్క భూకంపం కేంద్రీకృతమైంది. దీనివల్ల అయోమోరి, ఇవాటే, అదేవిధంగా హొక్కడై ఈ తీర ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు తీవ్రంగా ఉన్నాయి. జపాన్ వాతావరణ సంస్థ JMA తక్షణమే సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇవాటే, అయోమోరి, అదేవిధంగా హొక్కడై తీర ప్రాంతాలకు సుమారు 3 కిలోమీటర్ల ఎత్తులో, అంటే 10 అడుగుల ఎత్తులో సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు తక్షణమే ఎత్తైన ప్రాంతాలకు చేరుకోవాలని కూడా ప్రధాని సనే తకేచి కార్యాలయం కూడా ఆదేశాలను జారీ చేసింది. అదేవిధంగా ఇందాక మీరు చెప్పినట్లుగా ఈ భూకంపం కారణంగా రక్షణ చర్యల్లో భాగంగా టోక్యో, అదేవిధంగా షిన్ అయోమరి మధ్య నడిచే తోహోకు షింకనైష్ బుల్లెట్ రైళ్ల రాకపోకలను కూడా నిలిపివేశారు. ట్రాక్ తనిఖీలు పూర్తయ్యే వరకు కూడా ఈ సేవలు పునరుద్ధరించబడేవని కూడా ప్రకటించారు. టోక్యో వంటి నగరాల్లో కూడా బహుళ అంతస్తుల భవనాలు కూడా స్వల్పంగా ఊగిసలాడాయి. ఇక రింగ్ ఆఫ్ ఫైర్ ప్రభావం, ఈ జపాన్ భౌగోళికంగా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ మీద ఉండటం వల్ల ఇక్కడ భూకంపాలు సర్వసాధారణం. అయితే 7.4 తీవ్రత అనేది భారీ స్థాయిగా పరిగణించబడుతుంది. భూకంపం కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే సంభవించడం వల్ల సునామీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. జపాన్ వద్ద ఉన్నటువంటి అధునాతన, అదేవిధంగా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ వల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ కూడా సముద్ర అలల ఉధృతి పైన నిరంతరం నిఘా ఉంచారు. ప్రస్తుతానికైతే ప్రభుత్వం నష్ట తీవ్రతను అంచనా వేస్తోంది. ఇక్కడ కొంత నెట్వర్క్ కూడా కొంత దెబ్బతిందని సమాచారం కూడా మనకి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. やば、そこの家とかやば。なんか動画撮らんでいい？やばいやばいやばいやばい。やばいやばい。